ఎంతో టేస్టీగా ఉండే ఫ్రూట్ సలాడ్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఎలానో చూసేద్దాం పదండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సమ్మర్లో కూల్గా ఫ్రూట్ సలాడ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఎలా చేయాలనేది వీడియోలో చూపిస్తాను, క్లియర్గా చూడండి. ఇప్పుడు నేను మీకు చూపించింది అయితే కస్టర్డ్ పౌడర్ అనమాట. ఇది వచ్చేసి వెనిలా ఫ్లేవర్. ఇంకా దీనికి కావాల్సింది అయితే ఫ్రూట్స్ అనమాట. ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ వేసుకోవచ్చు. మేమైతే ఇంట్లో ఉన్న ఆపిల్స్, పామోగ్రానైట్స్, బనానాస్, ఒక 2-3 గ్రేప్స్ అయితే ఉన్నాయన్నమాట. అన్ని పిల్లలు తినేశారు ఆ గ్రేప్స్. ఇంకా డ్రై ఫ్రూట్స్ అనమాట. ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. మనం బయట తిన్నదానికన్నా ఇంట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ మేమైతే 1/2 లీటర్ పాల ప్యాకెట్ అయితే తీసుకున్నాము. అందులో కొన్ని వాటర్ కలిపాము. ఎక్కువ చిక్కగా ఉంటేనే బాగుంటాయి పాలు. అందులో ఇలా స్వీట్కి సరిపోను షుగర్ అయితే మేము వేసుకున్నాం అనమాట. మీరు కూడా స్వీట్కి సరిపోను షుగర్ వేసుకుంటే సరిపోతుంది. అందులోనే 2 to 3 యాలకులు అయితే దంచి వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. ఇంకా విలాచి ఫ్లేవర్ ఎలా ఉంటుందో తెలుసు కదా. ఏ స్వీట్ ఐటమ్ చేసుకున్నా అందులో 2-3 విలాచి ఇలా దంచేసుకున్నామంటే ఆ ఫ్లేవరే డిఫరెంట్ అనమాట. ఇంకా డ్రై ఫ్రూట్స్ వచ్చేసి మేము జీడిపప్పు, బాదం పప్పు అయితే తీసుకుంటున్నాము. ఇంట్లో ఈ 2 అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి. ఇంకా పాలన్నీ కూడా బాగా కాగనివ్వాలి. అలా కాగిన పాలను కొన్ని చిన్న బౌల్లో తీసుకొని 2 to 3 స్పూన్స్ అయితే ఇలా కస్టర్డ్ పౌడర్ అయితే కలుపుకోవాలి. ఇది ఒక స్పూన్ ఎక్కువ కలుపుకునే పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. కొంచెం చిక్కదనం ఎక్కువ అవుతుంది అంతే. కానీ చిక్కగా ఉంటేనే బాగుంటుంది. అందుకే మేమైతే ఇంకో స్పూన్ ఎక్కువనే యాడ్ చేస్తున్నాము. ఇలా కన్సిస్టెన్సీ అంతా కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మేమైతే ఇది ఎప్పుడూ చేయలేదన్నమాట మా ఇంట్లో. ఎప్పుడైనా సరే అమ్మే చేసి పెట్టేది మాకు. ఇక ఈరోజైతే మా వదిన నేను ట్రై చేస్తున్నాము. అమ్మ చెప్పింది ప్రాసెస్ అయితే ఇలా చేయాలి అని. దాన్ని బట్టి నేను వదిన చేస్తున్నాము. కానీ నాకైతే చాలా ఇష్టం. మేము వచ్చినప్పుడల్లా సమ్మర్లో అమ్మ అయితే చేసి పెట్టేది పిల్లలకి, నాకు. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి. బయట తాగే జ్యూస్ల కన్నా మనం ఇంట్లో ఇలా చేసుకొని తింటే ఇంకొంచెం ఎక్కువ తింటాం. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలాగో పిల్లలున్న ఇంట్లో ఫ్రూట్స్ అవి ఉంటాయి కాబట్టి మనం ఈజీగా చేసి పెట్టచ్చు వాళ్ళకి. వాళ్ళతో పాటు మనం కూడా తినేయచ్చు. ఇలా ఫ్రూట్స్ అన్నీ కూడా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. మనం తింటుంటే అవి నోటికి తగులుతుంటే చాలా బాగుంటుంది. మీకు కావాలంటే కొంచెం పెద్ద సైజు కూడా కట్ చేసుకోవచ్చు, కానీ చిన్నగానే బాగుంటాయి. మాకెందుకో ఈ కన్సిస్టెన్సీ కొంచెం పలచగా అనిపించి ఇంకో స్పూన్ ఎక్కువగా యాడ్ చేసి కలిపామన్నమాట. ఇలాగా ఇంకా చేసేటప్పుడైతే మధ్యలో అమ్మనేం అడగలేదు మేము. ఒకేసారి అమ్మ చెప్పిందనమాట, ప్రాసెస్ ఇలా ఉంటుంది, ఇలా చేయాలి, ఇలా అని చెప్పింది. దాన్ని బట్టి మీ ఇద్దరం చేస్తున్నాము. ఇక నేనైతే ఫ్రూట్స్ అన్నీ కూడా ఒలిచేసాను. బనానా కట్ చేయడం అయిపోయింది. పామోగ్రానైట్స్ కూడా అన్నీ కూడా ఒలిచి పెడుతున్నాను. ఇంకా పాలన్నీ కూడా బాగా కాగిపోయాయి. ఆ కాగిన పాలలో ఇలా మరుగుతున్న టైంలోనే మనం మిక్స్ చేసి పెట్టుకున్న కన్సిస్టెన్సీ అంతా కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఎలాగో ఉండలు లేకుండా మనం ఆల్రెడీ చిన్న బౌల్లో కలుపుకున్నాం కదా. తర్వాత ఆ కన్సిస్టెన్సీ అంతా కూడా ఈ బాగా మరిగిన పాలలో వేసుకొని కలుపుకోవాలి. ఎలాగో మనం ఉండలు లేకుండా అంతా కలిపాం కాబట్టి జస్ట్ మిక్స్ అయ్యేలాగా అంతా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుతూ ఒక 1 minute పాటు స్టవ్ పై నుంచి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇక మనం ఈ కన్సిస్టెన్సీ వేసాక ఎలా అంటే మనం ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి చల్లగా అయి ఇంకా చిక్కగా అవుతుంది. ఇలా ఉన్నప్పుడు మనకైతే సరిపోతుందన్నమాట. చాలు, ఇంత చిక్కదనం ఇలా ఉంటుంది. పాలల్లో కూడా ఎక్కువ వాటర్ ఏం పోయకుండా కొంచెం చిక్కగా ఉండేలా చూసుకోవాలి. చల్లారాక కన్సిస్టెన్సీ అంతా చూసారుగా ఎలా చిక్కబడిందో, ఇలా చిక్కగా అవుతుంది. ఇక ఇందులోనైతే మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ ఉంటాయి కదా, అన్నీ కూడా ఒక 70% వరకు చల్లారాక ఇలా వేసుకోవాలి. బాగా చల్లారకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్న టైంలో ఇలా కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవాలి. బనానా, పామోగ్రానైట్, కొన్ని గ్రేప్స్ ఉంటే అవి వేసారనమాట. పిల్లలైతే తినేసారనమాట. అందుకే కొన్ని ఉంటే అవి కూడా యాడ్ చేశాను. ఆపిల్ పీసులు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటాయి. ఇక డ్రై ఫ్రూట్స్ అయితే చెప్పాను కదా, జీడిపప్పు, బాదం అని, ఇవి అనమాట. బాదం పప్పులు, జీడిపప్పులు తగులుతుంటే చాలా బాగుంటుంది. ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఇలా వేసుకొని మొత్తం కూడా మళ్ళీ ఒకసారి మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని ఇంకా వీటిపైన మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే. ఇది ఒక 40 minutes 45 minutes ఉంచితే ఇంకా చాలా బాగుంటుంది. 1/2 hour 10 minutes అట్లా ఉంచి తీయకుండా, నార్మల్ కూల్గా తీయకుండా కొంచెం ఒక 40 minutes అట్లా ఉంచి తీస్తే చాలా బాగుంటుంది. కూల్ అయ్యాకైతే మనకి ఈ విధంగా ఉంటుంది. కన్సిస్టెన్సీ అంతా కూడా చిక్కబడి చాలా టేస్ట్ ఉంటుంది. మేమైతే తినుకుంటూ ఎంజాయ్ చేసాం. అసలు చాలా బాగుంది. ఇంకా ప్రొజెక్టర్లో మూవీ వేసుకొని చూసుకుంటూ తినేసాం. ఇది అండి వీడియో. నచ్చితే ఒక లైక్ చేయండి.